హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనకు వచ్చేసి సిఎస్ఐఆర్ నుంచి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. మనకి ఏంటంటే ఈ 2 months లోనే సిఎస్ఐఆర్ నుంచి మనకి 4 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 5th నోటిఫికేషన్. ఇది మనకి సిఎస్ఐఆర్ లో సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అన్నమాట. అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఏవి కూడా కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. అన్ని కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అన్నమాట. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదండి. ఏ స్టేట్ వాళ్ళైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇది వచ్చేసి సిఎస్ఐఆర్ లో సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో నోటిఫికేషన్స్ లో రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చిన్న క్లాజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇక్కడ వెబ్సైట్ బెస్ట్ వ్యూడ్ ఇన్ డెస్క్టాప్ ల్యాప్టాప్ బ్రౌజర్స్. ఓకేనా. మీరు డెస్క్టాప్ కానీ లేదంటే ల్యాప్టాప్ బ్రౌజర్లో కానీ మీరు ఓపెన్ చేయండి, కొద్దిగా మంచిగా వ్యూ ఉంటుందని చెప్పేసి చెప్పారన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంగ్లీష్ వర్షన్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 01/2025. హిందీ వర్షన్ ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా చూడొచ్చు అన్నమాట. మీకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ డౌన్లోడ్ చేసుకోండి, హిందీ కావాలంటే హిందీలో డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్ని కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను ఏదో రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ బిఫోర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటి అని కూడా ఒక వీడియో కూడా చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అది చూసి నాకు కాల్ బిఫోర్ యాప్ నుంచి కాల్ చేయండి. మీ డౌట్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయండి. అన్ని కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. సిఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి రిలీజ్ అయింది. 01/2025 అనేది మనకి నోటిఫికేషన్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ఇన్స్టిట్యూట్ అనేది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి చెన్నైలో ఉంటుంది. మీకు పోస్టింగ్ కూడా చెన్నైలోనే ఉంటుందండి. నేను నోటిఫికేషన్ ఓపెన్లోనే చెప్పేస్తున్నాను. మీకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే చెన్నైలోనే ఉంటుంది. ఓకేనా. ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి వర్క్ ఫోర్స్ బ్యాలెన్స్ అని జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మ్యారీడా అన్మ్యారీడా అవేమీ కావండి, ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చెప్పే ముందు నిన్న చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీరు ఈ వీడియో లైక్ చేయడం వల్ల మరిన్ని నోటిఫికేషన్ ఇట్లాంటివి చేయడానికి నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 17th February 2025 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్టయితే 18th March 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి హార్డ్ కాపీ కూడా మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదని చెప్పి ఇక్కడే మనకి చాలా క్లియర్గా ఇచ్చారు. దేర్ ఈజ్ నో నీడ్ టు సబ్మిట్ ఏ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది, హార్డ్ కాపీ మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పోస్ట్ కూడా చూసుకోండి. నేమ్ ఆఫ్ ది పోస్ట్, ఎన్ని పోస్టులు ఉన్నాయి, శాలరీ ఎంత ఇస్తున్నారు, ఏజ్ లిమిట్ ఏంటి. ఓకేనా. ఈ విధంగా చూడాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పోస్ట్ కోడ్ JST 251, JSAG 252, 253, 254 ఇవన్నీ కూడా పోస్ట్ కోడ్లు అండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటాయి ఈ పోస్ట్ కోడ్కి నేను ఎలిజిబుల్లా కాదని చెప్పేసి మీరు ఇట్లా కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ JST 251 అనేది దాని పోస్ట్ కోడ్ అండి. దీనికి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. 2 కూడా ఏమి ఇచ్చారంటే ఒకటి ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. ఏ క్యాస్ట్ వాళ్ళని ఓపెన్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి SC వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దీనికి పే స్కేల్ లెవెల్ 4 ఇస్తున్నారు. అంటే 25,500 అనేది ఇనీషియల్గా వీళ్ళకి బేసిక్ శాలరీ ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ వీళ్ళకి వచ్చేసి 40,000 అయితే వస్తుందండి పర్ మంత్ శాలరీ. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్న వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వర్తిస్తుంది అన్నమాట. అండ్ రిమైనింగ్ 3 కూడా JSAG 252, 253, 254 జూనియర్ సెక్రటరీ అసిస్టెంటే. అందులో మనకి వేరియస్ బ్రాంచెస్ ఉంటాయన్నమాట. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లో జనరల్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లో మనకి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లో స్టోర్స్ అండ్ పర్చేజ్ అన్నమాట. ఓకే. ఈ విధంగా మనకి పోస్టులు అనేవి ఇచ్చారు.
ఇందులో మనం చూసుకుంటే జనరల్‌గా వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి. అందులో మనకు ఓపెన్ కేటగిరీకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 1 ఇవ్వడం జరిగింది. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌కి వచ్చేసి 2 పోస్టులు, స్టోర్స్ అండ్ పర్చేస్‌కి వచ్చేసి 2 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ మూడిట్లికి కూడా పే స్కేల్ లెవెల్ అనేది సేమేనండి. 19,900 నుంచి 63,200 వరకు వస్తుంది. అంటే ఇనీషియల్‌గా మీకు ఇచ్చే బేసిక్ సాలరీ 19,900 ఇస్తారు. గ్రాస్ సాలరీ మీకు పర్ మంత్ వచ్చేసి 35,000 వస్తుంది. అంటే 35,000 మీకు నెలకొచ్చే జీతం మాట. అండ్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. పోస్ట్ కోడ్ వైస్ మనకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. యాస్ పర్ రిజర్వేషన్ ప్రకారంగా ఏంటంటే మనకి ఎస్సీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు వచ్చేసి ఏ పోస్టులు ఏ రిజర్వేషన్‌కి అయితే ఇచ్చారో అక్కడ వాళ్ళకి మాత్రమే ఈ రిజర్వేషన్ అనేది వర్తిస్తుందన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ స్టెనోగ్రాఫర్‌లో ఓపెన్ కేటగిరీకి అప్లై చేసుకున్న వాళ్ళు 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు ఉండాలి. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్‌లోనే ఎస్సీ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకి 18 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునేలాగా ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌లో జనరల్‌లో చూసుకున్నట్టయితే ఓబీసీ వాళ్ళకి చూడండి మనకి 18 ఇయర్స్ నుంచి 31 ఇయర్స్ వరకు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అదే ఓపెన్ కేటగిరీ అయితే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకే అప్లై చేసుకోవడానికి ఉంది. ఓకేనా? ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. ఏం డౌట్స్ ఉంటే చెప్పండి. నేను ఖచ్చితంగా మీకైతే క్లియర్ అయితే చేస్తాను. జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే 10+2 అంటే ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి బ్రాంచ్‌తో సంబంధం లేదు. ఈసీ వాళ్ళైనా, సీఎస్ఈ డిపార్ట్మెంట్ అయినా, మెకానికల్ అయినా, త్రిబుల్ ఈ అయినా, ఎలక్ట్రికల్ అయినా ఎవ్వరైనా సరే ఈ 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అంటే ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఈ స్టెనోగ్రాఫర్‌కి వచ్చేసి స్టెనోగ్రాఫర్ ప్రొఫిషియన్సీ అనేది మీకు వచ్చుండాలన్నమాట. మోడ్ ఆఫ్ సెలక్షన్ మనం చూసుకున్నట్టయితే దీనికొచ్చేసి టోటల్‌గా 3 పార్ట్స్ ఉంటాయి ఎగ్జామినేషన్ అనేది. అంటే ఆఫ్‌లైన్ ఆర్ ఆన్‌లైన్‌లో కండక్ట్ చేస్తారు. యాస్ పర్ ఆర్గనైజేషన్ రూల్స్ ప్రకారంగా కండక్ట్ చేస్తారండి. నెక్స్ట్ ఇది లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందన్నమాట. ఓకేనా? బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ ఏదైతే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్‌లో ఎగ్జామ్ అనేది రాస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ స్టాండర్డ్ చూడండి. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే 10+2 అని ఇచ్చారు. అంటే ఎస్ఎస్‌సి సీజీఎల్ మోడల్‌లో మీకు ఎగ్జామ్ అనేది వస్తుందన్నమాట. టోటల్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి 200 క్వెషన్స్ ఉంటాయి. 2 అవర్స్ టైమ్ అయితే మనకి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్క్స్. జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ నుంచి మనకి 100 క్వెషన్స్ 100 మార్క్స్ వస్తాయి. ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్ అండి. రాంగ్ ఆన్సర్ పెట్టినట్టయితే 0.25 అనేది మనకి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ సిలబస్ కూడా చాలా క్లియర్‌గా ఇచ్చారు. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, ఏంటి అని చెప్పి మొత్తం ఇచ్చారు. జనరల్ అవేర్‌నెస్ నుంచి ఏ టాపిక్స్ కవర్ చేయాలి, ఇంగ్లీష్ నుంచి ఏ టాపిక్స్ కవర్ చేయాలనేది కూడా మనకి చాలా క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇచ్చారు. ఈ విధంగా మీరు అయితే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది టాపిక్ వైస్‌గా. అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫర్ స్టెనోగ్రాఫర్‌కి వచ్చేసి ఇక్కడ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ టైమ్ డ్యూరేషన్ ఎంత, మనం ఎంత టైప్ చేయాలి, ఏంటి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్టు స్టెనోగ్రాఫర్‌కి వచ్చేసరికి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇదేదైతే మనకి ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడుతున్నారో జస్ట్ పాస్ మార్కులు వచ్చినా మీకు సరిపోతుందన్నమాట. అందులో మీకు మెరిట్ అయితే ఏం తీయరు. బట్ ఫైనల్ మెరిట్ అనేది ఏది ఇస్తారంటే మీకు ఇక్కడ ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో ఈ 200 మార్క్స్‌కి దాన్ని బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుందని చెప్పి మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌లో జనరల్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ స్టోర్స్ అండ్ పర్చేస్‌కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సేమేనండి. 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్. మనకి ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏ బ్రాంచ్ అయినా మనకి ఇంటర్‌లో ఎంపీసీ గాని, నెక్స్ట్ బైపీసీ గాని, సీఈసీ గాని, అలాగే నెక్స్ట్ వొకేషనల్ కోర్సులు గాని ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? డిప్లొమాలో ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే దీనికి 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అంటే వాళ్ళు కూడా ఎలిజిబులేనండి. టైపింగ్ స్పీడ్ మాత్రం మీకు వచ్చుండాలన్నమాట. ఓకేనా? ఇది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే పేపర్ 1, పేపర్ 2 2 ఉంటాయన్నమాట. ఇది కూడా సేమేనండి. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ హిందీలో మనం ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్‌లో అటెంప్ట్ చేయండి. తెలుగులో అయితే ఉండదండి. అండ్ ఇది కూడా సేమ్ ఎస్ఎస్‌సి సీజీఎల్ మోడల్‌లో ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 2 ఉంటాయండి. పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్. ఈచ్ క్వెషన్ క్యారీ 2 మార్క్స్. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమి ఉండదు. ఓకేనా? 100 కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 చూసుకున్నట్లయితే జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ 50 క్వెషన్స్ 150 మార్క్స్. అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్ అండి. ఓకేనా? రెండిట్ల నుంచి మనకి 50, 50 వస్తుంది. 150, 150 మార్క్స్. బట్ దీనికొచ్చేసి ఈచ్ క్వెషన్ క్యారీ 1 నెగెటివ్ మార్కింగ్ ఉంటుందన్నమాట. అంటే ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ సిలబస్ చూసుకున్నట్టయితే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని, జనరల్ అవేర్‌నెస్ నుంచి, నెక్స్ట్ ఇంగ్లీష్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయో చాలా క్లియర్‌గా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ విధంగా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్ దీనికి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి. లేదు అనుకుంటే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయినా మీరు టైప్ చేసి చూపించాల్సి ఉంటుంది.
అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ కండిషన్స్ చూసుకుంటే మీకు శాలరీ అలవెన్సెస్ మీకు డిఏ అని, హెచ్ఆర్ఏ అని, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని, మెడికల్ ఎక్స్పెన్సెస్ అని, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ అలవెన్స్ అని అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలా అయితే ఉంటాయి అలవెన్సెస్, అన్ని అలవెన్సెస్ కూడా మీకు వర్తిస్తాయి. అదర్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. 18th March 2025 లోపు మీ ఏజ్ లిమిట్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏదైతే ఫిల్ చేస్తున్నారో అది 10th క్లాస్ మార్క్ లిస్ట్తో మ్యాచ్ అవ్వాలి. అది మాత్రమే కన్సిడర్ చేస్తారు. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది మాత్రమే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి ఏవి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయరు. ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ, టైపింగ్ టెస్ట్ కానీ, అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి మీరు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఎటువంటిది ఏమి కూడా ఈ ట్రావెలింగ్ అలవెన్స్ అనేవి ఏవి ప్రొవైడ్ చేయరండి. మీకు ఎగ్జామ్ అనేది ఎక్కడ ఉంటుందంటే చెన్నైలోనే ఉంటుంది. మీకు పోస్టింగ్ కూడా ఇనిషియల్గా మీకు చెన్నైలోనే వస్తుంది. తర్వాత మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎనీ ల్యాబ్స్ ఏదైతే సిఎస్ఆర్ ల్యాబ్స్ ఉంటాయో మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా, అది కూడా మీకు టైం లిమిట్ ఉంటుంది. అంటే 3 years 4 years వర్క్ చేయాల్సి ఉంటుంది చెన్నైలో. ఆఫ్టర్ దట్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇనిషియల్గా మీకు 2 years ప్రొవిజన్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. ప్రొవిజన్ పీరియడ్లో మీరు ఏంటంటే ట్రైనింగ్ లాంటిది, ప్రొవిజన్ పీరియడ్ మీన్స్ ట్రైనింగ్ లాంటిది ఉంటుంది. ఆఫ్టర్ దట్ మిమ్మల్ని కన్ఫర్మేషన్ అయితే చేస్తారన్నమాట. కన్ఫర్మేషన్ చేసిన తర్వాత కూడా మీకు శాలరీ అనేది హైక్ ఇస్తారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఎస్ఏ వాళ్ళకి వచ్చేసి మనకి ఎస్సీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది అప్లికెంట్ షుడ్ హ్యావ్ కంప్లీట్ ది ఏజ్ ఆఫ్ 18 years. మినిమం 18 years ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకేనా, మాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత ఇంపార్టెంటో మినిమం ఏజ్ లిమిట్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడితో మీరు రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్ అప్లై ఫర్ మోర్ దెన్ 1 post హ్యావ్ టు రిజిస్టర్స్ అప్లైడ్ ఫర్ ఈచ్ పోస్ట్ అండి. ఇప్పుడు స్టెనోగ్రాఫర్కి అప్లై చేస్తాను, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి మీరు అప్లై చేస్తానంటే చేసుకోవచ్చు. మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. బట్ సపరేట్గా రిజిస్టర్ అవ్వమని చెప్తున్నారు అనమాట. ఓకే, సపరేట్గా రిజిస్టర్ అయ్యి సపరేట్గా అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఫోటో మీరు ఏదైతే ఫోటో అప్లోడ్ చేస్తున్నారో లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్, మాక్సిమం వైట్ ఇది ప్రిఫర్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండేటట్టు ఫోటో అనేది అప్లోడ్ చేసుకోండి. ఓకేనా, గ్లాసెస్ ఏమైనా ఉంటే గ్లాసెస్ తీయండి. క్యాప్ పెట్టుకోకూడదు. మీ ఫేస్ అనేది చాలా క్లియర్గా ఉండదు, లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే 500 rupees అప్లికేషన్ ఫీజు. అంటే ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ ఇచ్చారు కదా. నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా పంపించవచ్చు, లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా అయినా పంపించవచ్చు, లేదా ఐఎంపిఎస్ లేదా నిఫ్టీ. ఓకేనా, వీటి ద్వారా మీరైతే ఈ అప్లికేషన్ ఫీజు అయితే 500 rupees అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ 500 rupees అప్లికేబుల్ అవుతారో వాళ్ళు మాత్రమే పే చేయాలి. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూబీడీ వాళ్ళు, ఉమెన్ క్యాండిడేట్స్ అండి. ఓబీసీలో అయినా, ఓపెన్ కేటగిరీ అయినా, ఓసీ వాళ్ళైనా, ఎవరైనా సరే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు. వాళ్ళు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ 500 ఏం పంపించద్దు. ఓకేనా, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఓకేనా, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు. వాళ్ళు ఏం పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా అప్లికేషన్ అనేది పెట్టేయచ్చు. ఓకేనా, ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎవరైతే అప్లికేషన్ ఫీజు అయితే పే చేస్తున్నారో యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు, మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేస్తారో వాళ్ళకి ఈ ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చిన ప్రింట్అవుట్ కూడా మీరు ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే అప్లికేషన్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబుల్ అంటే ఎవరైతే మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళు సపరేట్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి 500, అలాగే స్టెనోగ్రాఫర్కి 500, టోటల్గా 1000 rupees మీరు పే చేయాల్సి ఉంటుంది. షుడ్ నాట్ సెండ్ ఎనీ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ అట్ దిస్ స్టేజ్. మీరు ఈ స్టేజ్లో హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ దట్ మీరు షార్ట్ లిస్ట్ అయ్యాక అప్పుడు చెప్తారన్నమాట. అంటే ఏది రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. ఇది వచ్చేసి మనకి హెల్ప్ లైన్ ఈమెయిల్ ఐడి అండి. మీకు ఏదైనా టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా వచ్చినా అది స్క్రీన్ షాట్ తీసి ఈ మెయిల్ ఐడికి మీరు పంపించినట్టయితే మీకు సొల్యూషన్ అనేది వాళ్ళు పంపిస్తారన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎవరైతే అప్లికేబుల్ ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ ఫీజు పే చేసి అది అప్లోడ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ఫోటో, సిగ్నేచర్, 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్స్, అండ్ ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉంటారో నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కూడా వాళ్ళైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నట్టయితేనే ఇది ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తారు. లేకపోతే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా వస్తుంది. ఇక్కడ పోస్ట్ అప్లయింగ్ ఫర్ ఉంటుంది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి మీరు అప్లై చేస్తున్నారా, జూనియర్ స్టెనోగ్రాఫర్కి అప్లై చేస్తున్నారా చూసుకోండి. ఓకేనా, జూనియర్ స్టెనోగ్రాఫర్ అయితే స్టెనోగ్రాఫర్ టిక్ చేయండి, లేదంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అయితే అది మాత్రం టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు. ఓకేనా, 3 అప్లై చేస్తే 3 కూడా టిక్ చేసేసేయండి. ఓకేనా, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అడుగుతున్నారు. మీ కేటగిరీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టైటిల్
మిస్టరా, మిసెసా. నెక్స్ట్ మీ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో మీ నేమ్ యాజ్ టీజ్‌గా ఎంటర్ చేస్తారు. 2 సార్లు మీ మెయిల్ ఐడీ సేమ్ మెయిల్ ఐడీ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకొని రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే వీళ్ళొక కన్ఫర్మేషన్ మెయిల్ ఐడీ అనేది మీకు పంపిస్తారు. ఖచ్చితంగా మీ ఇన్‌బాక్స్‌లో ఉంటుంది మెయిల్. ఒకవేళ ఇన్‌బాక్స్‌లో లేకపోతే స్పామ్‌లో చెక్ చేయండి ఖచ్చితంగా వస్తది. అది వెరిఫై చేసుకున్నట్టయితే లాగిన్ డీటెయిల్స్ అనేవి వస్తాయన్నమాట. ఆ డీటెయిల్స్‌తో మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇది మనకి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇదే మాట. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అనేవి అన్నీ కూడా క్లారిఫై అయితే చేస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.